మీరు చాలాసార్లు చాలా హాంటెడ్ ప్లేసెస్ గురించి వినే ఉంటారు. అయితే ఈ రోజు నేను మన ఇండియాలో ఉన్న కొన్ని హాంటెడ్ ప్లేసెస్ గురించి చెప్తాను. అండ్ అదే కాకుండా ఈ ప్లేసెస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శనివార్ వాడ ఫోర్ట్ ఇన్ పూణే. పూణేలో ఉన్న ఈ బ్యూటిఫుల్ ఫోర్ట్ ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఇది ఒకటి. ఈ ఫోర్ట్ లో నారాయణరావు పెష్వా అనే 18 సంవత్సరాల వయసున్న రాకుమారుడు హత్య చేయబడ్డాడు. ఈ కోటను 1736లో నిర్మించారు. అండ్ ఇదే టైంలోనే ఆ కోటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నారాయణరావు పెష్వా అనే 18 ఏళ్లు ఉన్న అబ్బాయి అతి చిన్న వయసులోనే వారసత్వంగా రాజసింహాసనాన్ని చేజిక్కించుకున్నాడనే వార్తని తట్టుకోలేక తన సొంత మేనమామైన రఘునాథరావు అనే అతను ఇంకా అతని భార్య వీళ్ళిద్దరు కలిసి నారాయణరావు పెష్వా అనే 18 ఏళ్ల అబ్బాయిని ఈ కోటలో చంపి బాడీని ముక్కలు ముక్కలుగా నరికి దగ్గరలో ఉన్న ఒక నదిలో పడేశాడని చుట్టుపక్కల ఉన్న చాలా మంది చెప్తూ ఉంటారు. అలా అబ్బాయి ఆత్మ అప్పటి నుంచి శనివార్ వాడ ఫోర్ట్ లో తిరుగుతుందంట. ఫుల్ మూన్ నైట్ అప్పుడు ఎవరో పిల్లాడు కాపాడమని అరుస్తున్నట్లు అరుపులు వినిపిస్తాయని చాలా మంది టూరిస్టులు చెప్పారు. అందుకే ఆ కోటలోకి సాయంత్రం 6:30 అయిన తర్వాత ఎవరిని వెళ్ళనివ్వరు. లైట్ షో ఉన్నప్పుడు మాత్రమే టూరిస్టులని 9 వరకు మాత్రమే అలో చేస్తారు. కానీ ఒంటరిగా మాత్రం కోటలో ఎవరిని తిరగనివ్వరు. కింగ్ జార్జ్ హాస్పిటల్, వైజాగ్. ఈ హాస్పిటల్ కి వెనుక వైపు ఉన్న అటానమీ బ్లాక్ ని ఆనుకుని ఒక 1 కిలోమీటర్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ని చాలా మంది హాంటెడ్ ప్లేసెస్ గా చెప్పుకుంటారు. అయితే ఒక రోజు గీత అనే ఒక అమ్మాయి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండడం వల్ల రాత్రి 11 గంటల టైంలో ఈ రోడ్డు దగ్గర దిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అసలు వెలిగని స్ట్రీట్ లైట్స్ ఉండడం వల్ల ఆ రోడ్ చాలా చీకటిగా ఉంది. ఇంతలో గీత తన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వినడం స్టార్ట్ చేసింది. సడన్ గా తనకు ఎదురుగా ఉన్న వెలుతురులో ఎవరో తన వెనక నడుచుకుంటూ వస్తున్నట్లు నీడ కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తనకు అక్కడ ఎవరు కనిపించలేదు. ఏమోలే అని అనుకుని తను మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా తన రైట్ ఇయర్ ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. అప్పుడే తనకు దగ్గరగా ఎవరో ఒక పర్సన్ కర్రతో ఒక చిన్న పాపని కొడుతున్నట్లు, ఆ చిన్న పాప వద్దు వద్దు అని ఏడుస్తున్నట్లు శబ్దాలు రావడం మొదలయ్యాయి. అప్పుడు గీత మళ్ళీ తిరిగి వెనక్కి చూసింది. ఈసారి కూడా ఎవరు లేకపోయేసరికి గీతకు భయం మొదలయ్యింది. ఇంకా అసలు వెనక్కి తిరగకుండా చాలా ఫాస్ట్ గా నడవడం మొదలుపెట్టింది. ఇంతలోనే వెనక నుండి ఒక అమ్మాయి గీత అని పిలిచింది. ఒక్కసారిగా ఉన్నట్లుండి గీతకు భయం వేసింది. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటి వైపుగా పరిగెడుతూ వీధి చివర్లో రైట్ టర్న్ తీసుకునేటప్పుడు ఆగి తన వైపు ఎవరైనా వస్తున్నారా అని తెలుసుకోవడానికి ఒక్కసారిగా వెనక్కి చూసింది. అక్కడ వెనక ఉన్న ఒక కార్ మీద ఒక అమ్మాయి కూర్చొని కళ్ళు ఆర్పకుండా గీత వైపు చూస్తూ నవ్వుతుంది. గీత తనని చూసాక ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా గీత స్పీడ్ గా పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రంతా గీతకు నిద్ర పట్టలేదు. అండ్ పడుకున్నప్పుడు తన మీద ఎవరో కూర్చున్నట్లు, ఎవరో తనని కిటికీలో నుంచి చూస్తున్నట్లు అనిపించేది. అండ్ ఆ నెక్స్ట్ డే గీత వాళ్ళ పేరెంట్స్ తనకి మంత్రించిన తాయెత్తుని కట్టించేంత వరకు కూడా తన పరిస్థితి కుదుట పడలేదు. సో ఇక్కడ చాలా మంది నమ్మే థియరీ ఏంటంటే 150 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ కట్టించిన ఈ హాస్పిటల్లో వాళ్ళకి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెట్టి చంపేసే వాళ్ళని, అలా అన్యాయంగా చనిపోయిన వాళ్ళ ఆత్మల వల్లే ఈ హాస్పిటల్ ఒక హాంటెడ్ ప్లేస్ గా మారిందని నమ్ముతారు. రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. ఇండియాలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీ. ఈ ఫిలిం సిటీ మొత్తాన్ని నిజామ్స్ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లో కట్టారంట. అంటే నిజాం కాలంలో యుద్ధాలు జరిగిన స్థలంలో రామోజీ ఫిలిం సిటీని కట్టారు. యుద్ధ సమయంలో చనిపోయిన సైనికులందరూ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో తిరుగుతున్నారని అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. జస్ట్ చెప్పుకోవడమే కాదు, ఇక్కడ జరిగేవి కూడా ఇవి నిజమే అని నమ్మేలా చేస్తాయి. ఎన్నోసార్లు కొత్త లైట్స్ పెట్టినా కూడా అవి ఆరిపోతూ ఉంటాయంట. అండ్ లైట్ మ్యాన్, కెమెరా క్రూని ఇలా చాలా మందిని ఎవరో వెనక నుంచి నెట్టినట్లు కింద పడిపోతూ ఉంటారంట. ఇక్కడ హోటల్స్ లో లాక్ చేసుకున్న డోర్స్ ని ఎవరు కొట్టినట్లు ఉంటుందంట. కానీ బయటకు వచ్చి చూస్తే ఎవరు ఉండరు. అండ్ ఇక్కడ జరిగిన షూటింగ్స్ లో చాలా మంది యాక్టర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు. వాళ్ళలో హీరోయిన్ తాప్సీ కూడా ఒకరు. తాప్సీ ఒకసారి రామోజీ ఫిలిం సిటీలో హోటల్లో ఉండగా ఎవరు నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు వచ్చాయంట. రూమ్ బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరంట. కానీ నైట్ మొత్తం ఎవరు నడుస్తున్న శబ్దం వస్తూనే ఉందంట. ద గోస్ట్ విలేజ్, కుల్దారా. రాజస్థాన్ లో కుల్దార్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ ఊరిలో 300 సంవత్సరాల క్రితం ఇక్కడ పలివాల్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. ప్రశాంతంగా ఉంటున్న వీళ్ళ లైఫ్ లోకి సలీం సింగ్ అనే ఒక పవర్ఫుల్ రూలర్ వచ్చాడు. ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్లు విధించడంతో పాటు పలివాల్ కమ్యూనిటీలో ఒక ఆడపిల్ల మీద సలీం కన్నుపడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశాడు. తరువాత పలివాలీస్ అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని కుల్దారాని వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. అలా 300 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ విలేజ్ ని వదిలి వెళ్లిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ ఆ పలివాల్ ప్రజలు ఆ విలేజ్ ని శపించి వెళ్లిపోయారు. ఇప్పటికీ కూడా ఆ విలేజ్ ఖాళీగానే ఉంది. ఎవరైనా కానీ అక్కడ ఉండటానికి ట్రై చేస్తే ఏదో ఒక వింత ఆకారం తరుముతుందని చెప్తూ ఉంటారు. కుందన్ బాగ్ హౌస్, హైదరాబాద్.
ఒకరోజు ఒక దొంగ దొంగతనం చేయడానికి కుందన్బాగ్ కాలనీలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టిన ఒక్క సెకండ్లోనే అతనికి భయం కలిగించి ఒక దృశ్యం ఎదురైంది. తన కళ్ళ ఎదురుగా ఒక తల్లి, తన 2 కూతుర్లు శవాలు కుళ్ళిపోయిన స్టేజ్ లో కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ బాడీస్ ని పోస్టుమార్టం కి పంపించారు. ఆ నెక్స్ట్ డే వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్స్ ప్రకారం ఈ ముగ్గురు చనిపోయి 6 నెలలయ్యిందని తెలిసింది. ఇందులో ఎవరికి అంతుపట్టిన విషయం ఏంటంటే వీళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందే ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి బయటకు వచ్చి రోజువారి పనులు చేయడం చూసామని, ఆ ఇంటి దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలని ట్రై చేసినా ఏదోలా డైవర్ట్ చేసి పంపించేదని ఖచ్చితంగా చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంటిని స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ జోన్ గా డిక్లేర్ చేసి ఆ ఇంటికి పవర్ కనెక్షన్ కూడా తీసేశారు. అయినా కూడా అప్పుడప్పుడు ఈ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో లైట్స్ వెలుగుతూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు. SNDT ఉమెన్స్ యూనివర్సిటీ ఇన్ ముంబై, శ్రీమతి నతీబాయ్ దామోదర్ థాకరేసి ఉమెన్స్ యూనివర్సిటీ. ఇక్కడ ఒకటి కాదు చాలా దయ్యాలున్నాయంట. ఈ కాలేజ్ దగ్గరలో ఉండే వాళ్ళకి నైట్ టైంలో ఏవో వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయని కంప్లైంట్ చేశారు. అంతేకాదు అర్ధరాత్రి 2 గంటలకు ఒక లేడీ వాయిస్ తో 2 1s are 2, 2 2s are 4 అని టేబుల్ చదువుతున్నట్లు, ఇంకా వెంటనే చిన్నపిల్లలు చప్పట్లు కొట్టడం, అరవటం వినిపిస్తాయంట. కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు ఈ సౌండ్స్ ని ఇన్వెస్టిగేట్ చేద్దామని రాత్రిపూట ఈ కాలేజ్ దగ్గరికి వెళ్లారు. కానీ వాళ్ళు వెళ్లిన టైంలో ఎలాంటి సౌండ్స్ వినిపించలేదు. అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే పిల్లలు పెద్దగా ఏడ్చే సౌండ్లు వినిపించాయంట. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు కూడా ఈ ప్లేస్ ని రాత్రిపూట ఇన్వెస్టిగేషన్ చేసే ధైర్యం చేయలేదు. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్, హైదరాబాద్. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ పాతదైపోవడంతో సడన్ గా ఒక రోజు రూఫ్ లో ఉన్న కొంత భాగం విరిగి కిందకి పడిపోయింది. దాంతో గవర్నమెంట్ దీన్ని క్లోజ్ చేసింది. సడన్ గా అయితే మూసేశారు, కానీ బయాలజీ ల్యాబ్ లో ఉన్న డెడ్ బాడీస్ ని మాత్రం అలాగే ఉంచేశారు. అండ్ కాలేజ్ లో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి అఫీషియల్స్ ఒక 2 వాచ్మెన్స్ ని కూడా అపాయింట్ చేశారు. ఒక రోజు సడన్ గా ఇద్దరిలో ఒక వాచ్మెన్ కాలేజ్ లోపలికి వెళ్ళాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఇంకొక వాచ్మెన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. లోపలికి వెళ్లి చూస్తే ఫస్ట్ వెళ్లిన వాచ్మెన్ చనిపోయి పడి ఉన్నాడు. అతను చనిపోయిన విధానం చూస్తే దేన్నో చూసి భయపడినట్లుంది. ఇంకో వాచ్మెన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కాలేజీ లోపల నుంచి చిన్నపిల్లల ఏడుపు వినిపించిందంట. ఆ పాపని కాపాడడానికి ఫస్ట్ వాచ్మెన్ లోపలికి వెళ్ళాడంట. కానీ డెత్ మిస్టరీ మాత్రం ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. గోల్కొండ ఫోర్ట్ భారతదేశంలోనే అతిపెద్ద కోటల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందడమే కాకుండా భయానక కథల్లో కూడా గోల్కొండ ఫోర్ట్ బాగా ప్రసిద్ధి చెందింది. కాలం గడిచే కొద్దీ గోల్కొండ ఫోర్ట్ ని చాలా రాజ్యాలు పరిపాలించాయి. అండ్ ఆ రాజ్యాల్లో ఉన్న చాలా మంది యుద్ధంలో చనిపోయారు. ఈ చనిపోయిన సోల్జర్స్ ఆత్మలు గోల్కొండ ఫోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. కరామతి అనే ఫేమస్ సింగర్ అండ్ డాన్సర్ కుతుబ్ రాజ్య పరిపాలనలో ఒక వేశ్యగా ఉండేది. ఈమె చనిపోయాక ఆత్మగా మారి గోల్కొండ ఫోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. ఒక నీడ డాన్స్ చేస్తూ కనిపించిందని ఫోర్ట్ చూడ్డానికి వచ్చిన చాలా మంది చెప్పారు. చీకటి పడ్డాక ఎవరో బాధతో పెద్దగా అరుస్తున్నట్లు, సామాన్లు పడేస్తున్నట్లు సౌండ్స్ కూడా వినిపించాయంట. అందుకే చీకటి పడ్డాక గోల్కొండ ఫోర్ట్ లో టూరిస్టులన్నీ తిరగడానికి అలౌ చేయరు. చిత్తూరు రైల్వే స్టేషన్ 2013లో జార్ఖండ్ కి చెందిన హరీష్ సింగ్ అనే ఒక సిఆర్పిఎఫ్ అఫీషియల్ కేరళ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ నుండి కేరళకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రైల్వే పోలీస్ ఇంకా కొంతమంది టీటీఎస్ తో కలిసి అతని మీద చాలా దారుణంగా అటాక్ చేశారు. ఒళ్ళంతా రక్తంతో గాయాలతో హరీష్ సింగ్ చిత్తూరు రైల్వే స్టేషన్ లో దిగి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే గాయాలు చాలా బలంగా అవడం వల్ల కేవలం 10 రోజులకే అతను చనిపోయాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా హరీష్ సింగ్ యొక్క ఆత్మ చిత్తూరు రైల్వే స్టేషన్ లో తిరుగుతుందని, ఆ స్టేషన్ లో నైట్ డ్యూటీ చేసే చాలా మంది పారానార్మల్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యామని చెప్తూ ఉంటారు. సో లాస్ట్ ఇది వినే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేసే టైంలో చాలా మంది దీనికి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు. అయితే వీళ్ళలో చాలా మందిని చంపేసి అదే ప్లేస్ లో పూడ్చారని అప్పట్లో చాలా ఆర్టికల్స్ లో వచ్చాయి. ఎటువంటి దహన సంస్కారాలు జరగకుండా చనిపోవడం వల్ల వీళ్ళ ఆత్మలు ఇప్పటికీ ఆ ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ అక్కడ పనిచేసే వాళ్ళని అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటాయని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఇదే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 2 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అందులో ఫస్ట్ ది అక్కడ పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ స్టాఫ్ మీటింగ్ కోసం ఎంక్వైరీ రూమ్ కి వెళ్తున్నప్పుడు అందులో ఒక పర్సన్ కి ఎవరో ఒక మనిషి తన తలని 360 degrees రొటేట్ చేసి ఈ పర్సన్ ని చూస్తూ నవ్వడాన్ని ఆ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అతను ఎక్స్పీరియన్స్ చేయడం. ఇంకా రెండోది ఖతర్ ఎయిర్వేస్ యొక్క ఫ్లైట్ ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయ్యే టైంలో పైలట్ కి ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని డాన్స్ చేస్తున్నట్లు కనిపించిందంట. సో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆపడానికి ఆ పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ ని వేసి స్టాప్ చేశాడు. తీరా ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదంట. సో ఇది గైస్, ఎలా అనిపించింది ఈ వీడియో? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.